వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు రాడిష్తో ఫ్లవర్ చేస్తున్నాను. కొంచెం టెక్నికల్గా ఉంటుంది వర్క్, బట్ తయారు చేసుకున్న తర్వాత ఫ్లవర్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. స్టెప్ బై స్టెప్ కొంచెం బాగా అబ్జర్వ్ చేస్తే మీకు ఆ టెక్నిక్ ఈజీగా అర్థమవుతుంది. సో ఇలాంటివి మనం ఒక 4-5 ఫ్లవర్ చేసుకుంటే ఒక బొకేని తయారు చేసుకోవచ్చు. మనం ఫ్లవర్స్ కాకుండా ఇలా వెజిటేబుల్స్ కొన్ని ఫ్లవర్స్ బొకే తయారు చేసుకుని మనం గెస్ట్లకు కూడా ఇవ్వచ్చు, లేకపోతే ఇంట్లో మనం ఏదైనా పార్టీ అయినప్పుడు అక్కడ డిస్ప్లేలా కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, సో ఫస్ట్ పీలింగ్. కొంచెం పెద్ద సైజ్ రాడిష్ అయితే మనకు బాగుంటుంది. సో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు చలికాలంలో అన్ని రకాల కాయగూరలు మంచి సైజులో ఫ్రెష్గా దొరుకుతాయి. సో ఈ టైంలో కొంచెం ప్రాక్టీస్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఓకే, సో దీనికి లైన్స్ వేస్తున్నాను సో దట్ ఆ పెటల్ యొక్క ఎడ్జ్ మనకు కొంచెం ఫ్యాన్సీగా నీట్గా వస్తుంది. ఫ్రెష్గా ఉండాలి మనం తీసుకునేటప్పుడు. దీని ఆకులు కూడా మంచి గ్రీనిష్ కలర్లో ఉండాలి, ఎల్లోయిష్ టర్న్ కాకుండా ఉంటే లోపల వరకు కొంచెం అది గట్టిగా ఉంటుంది. కొంచెం ఎల్లోయిష్ టర్న్ అయిపోతే లోపల కొద్దిగా మనకు రాడిష్ అనేది కొంచెం స్పాంజీ టెక్స్చర్లో వస్తుంది అనమాట. అదొకటి చూసి తీసుకోవాలి వెజిటబుల్ సెలెక్షన్స్ అప్పుడు. ఓకే, చిన్న చిన్నగా కొంచెం దగ్గరగా వస్తే లైన్స్ బాగుంటుంది. సో బాటంలో ఒక చోట నేను కొంచెం వదిలేస్తున్నాను. సో ఇది మనకు కింది వైపు వెళ్తుంది. సో మిగతా ఈ చుట్టూరా మొత్తం నేను చేసేసాను. దీంట్లోంచి మనం లేయర్స్లా ఓపెన్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా చూడండి, ఈ ఎడ్జెస్ అన్నీ కూడా మనకు జిగ్జాగ్గా చాలా బాగా కనిపిస్తుంది అనమాట. సో కొంచెం చిన్నగా ఓపిక తెచ్చేసుకొని చేసుకుంటే ఫ్లవర్ డిజైన్ అనేది టోటల్గా మారిపోతుంది. ప్లెయిన్గా చేసుకుంటే అంత లుక్ అనేది రాదు మనకి. సో రాడిష్లో వైట్ కలర్లో చాలా బాగా కనిపిస్తుంది. క్యారెట్లో కూడా చేసుకోవచ్చు, బట్ రాడిష్ ఏంటంటే ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా సాఫ్ట్గా ఉంటుంది. నైఫ్ అనేది కూడా చాలా బాగా ఈజీగా మూవ్ అవుతుంది. సో సైజుని బట్టి మనకు ఎన్ని స్లైస్లు వస్తే అన్ని స్లైస్లు మనం ఓపెన్ చేసుకోవాలి. ఒకే యాంగిల్లో మనం పీల్ చేసుకుంటూ ఉండాలి. సైజ్ ఆటోమేటిక్గా మనకు తగ్గిపోతూ ఉంటుంది. ఒకే మెథడ్లో థిక్నెస్ తర్వాత విడ్త్ అనేది కూడా మెల్లిగా తగ్గుతూ పోతూ ఉంటుంది అన్నమాట. ఒక్కొక్క లేయర్ మనం ఓపెన్ చేస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్యారెట్లో ఈ సెంటర్లో మనం టూత్ పిక్ కనబడకుండా పెట్టేసుకుంటాం. దీంట్లో కూడా చెక్స్ లాగా వేసేసుకోవాలి. సో చాలా రకాల ఫ్లవర్స్కి మనం ఈ డిజైన్ అనేది వస్తుంది. కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది తయారు చేయడం. రకరకాల ఫ్లవర్స్కి మనం దీన్ని వాడుకోవచ్చు.
సో ఇలా చెక్స్లా వస్తుంది, ఇలా లైన్స్ వెళ్తాయి. దీన్ని ఇక్కడికి కట్ చేసేసుకొని ఓకే. నెక్స్ట్ బేస్లో లీవ్స్ లాగా పెట్టడానికి ఈ లాస్ట్లో కొంచెం ఇలా షేప్ చేసుకోవాలి. ఓకే, ఇవి లేకపోతే కీరా మనకి స్ప్రింగ్ ఆనియన్ ఆకుతో కూడా చేసుకోవచ్చు. ఇది సింపుల్గా వస్తుంది ఫ్లాట్గా. నెక్స్ట్ స్టార్టింగ్లో ఏదైతే తీసుకున్నామో దీంట్లోంచి ఒక బేస్ తీసుకోవాలి. ట్రిమ్ చేస్తున్నాను, చిన్న సైజ్. దీన్ని మనం టూత్ పిక్తో ఫిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ లీవ్స్ వచ్చేస్తాయి. ఓకే, సో వీటి కిందగా మనకు ఈ బేస్ అనేది వస్తుంది. కిందికి జారిపోకుండా ఇది స్టాపర్ లాగా పనిచేస్తుంది. నెక్స్ట్ మనం ఫస్ట్ ఓపెన్ చేసింది ఫస్ట్ పెట్టేసుకుంటాం. ఇలా ఒక్కొక్కటిగా మనం ఇలా అసెంబుల్ చేసుకోవాలి. సైజ్ విషయంలో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, రైట్. లాస్ట్లో క్యారెట్. ఓకే, సో ఇలా మనకి బ్యూటిఫుల్గా ఫ్లవర్ రెడీ అవుతుంది. దేనిపైన కూర్చుని పెట్టాలనుకుంటే చిన్న పీస్ తీసేసుకొని ఇలా గుచ్చేస్తే నిలబడిపోతుంది. ఓకే, సో అందమైన ఫ్లవర్ ఈజీగా చేసుకునేది ఇలా రెడీ చేసేసుకోవచ్చు, రైట్. చాలా బాగుంది కదా. సో మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి.